తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక్కసారి ఆ పుస్తకంలో ఏముందో అలా చూసేసి పెట్టేద్దాం అనుకున్నది కాస్త పూర్తిగా పుస్తకం చదివేదాకా కింద పెట్టనివ్వలేదు. గంటన్నరలో ఆ పుస్తకం పూర్తయిపోయింది. అప్పుడు తెలిసింది సమయం. అమ్మో, అమ్మ నిద్రలేచి నట్టింట్లోకి వెళ్ళిందేమో. అక్కడ తాను దాచిన పుస్తకం లేకపోవడం చూసి ఏమంటుందో. విజయ్ గుండె దడదడలాడింది. పెద్ద గైడు పుస్తకంలో చిన్న డిటెక్టివ్ పుస్తకం పెట్టి చంకలో పెట్టుకొని నిశ్శబ్దంగా మెట్లు దిగింది. అమ్మ పడుకున్న గదిలోకి తొంగి చూసింది. గదిలో మంచం మీద అమ్మ లేదు. గుండె గుబేలు మంది విజయకి. అంటే అమ్మ లేచి అప్పుడే కాఫీ పెట్టుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయిందా? నట్టింట్లో ఆ పుస్తకం పెట్టిన గూట్లోనే కాఫీ డబ్బాలవి ఉన్నాయి. కాఫీ డబ్బా గురించి గూడు తలుపు తెరిచినప్పుడు అక్కడ పుస్తకం లేదన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగా? అతి నెమ్మదిగా నడుస్తూ నట్టింట్లోకి తొంగి చూసింది. అక్కడి నుండి వంటిల్లు కూడా కనపడుతోంది. అమ్మ వంటింట్లోనూ లేదు. బహుశా పెరట్లోకి వెళ్ళిందేమో. అమ్మ వచ్చే లోపలే ఆ పుస్తకాన్ని గప్చిప్గా ఆ గూట్లో పెట్టేయాలి అనుకుంది విజయ. గబగబా నట్టింట్లోకి నడిచి ఆ పుస్తకాన్ని గూడు పై అరలో మధ్యాహ్నం తీసిన చోటనే పెట్టేసింది. బయటకొచ్చి అరుగు మీద కూర్చుంది. మరో 10 నిమిషాల్లో అమ్మలు వీధిలోంచి వస్తూ కనపడింది. చేతిలో ఏదో కాగితం పొట్లం ఉంది. ఏం విజులు, మధ్యాహ్నం అంతా చక్కా చదివేసుకున్నావా? దగ్గరకొచ్చి తల నిమురుతూ చిరునవ్వుతో అడిగింది. అవును కాదు మధ్య తలూపింది విజయ. అమ్మా, నువ్వు వీధిలోంచి ఎందుకొస్తున్నావు? ఎక్కడికెళ్ళావు? అడిగింది విజయ. ఈ వీధి చివర చిన్న పచారీ కొట్టు ఉందిలే. ఇంట్లో వేరుశనగ పప్పు లేదని గుర్తొచ్చింది, తెద్దామని వెళ్ళాను. పాపం వరాల తాతగారిని ప్రతి చిన్న విషయానికి ఏమి ఇబ్బంది పెడతాం చెప్పు. రమేష్ని పంపిద్దామంటే వాడు పుచ్చువి తెస్తాడేమోనని భయం అంది అమ్మలు చేతిలోని పొట్లంతో నట్టింటి వైపు నడుస్తూ. అమ్మా, నువ్వు ఇప్పటిదాకా కాఫీ తాగలేదా? విజయ అడిగింది. లేదు తల్లి, ఇప్పటిదాకా వంటింట్లోకే వెళ్ళలేదు. నిద్ర లేవగానే వేరుశనగ పప్పు గుర్తొచ్చింది. మళ్ళా మర్చిపోతానేమో, రేపు ఆదివారం దుకాణాలు ఉండవని ముందు కొట్టుకెళ్ళిపోయాను అంది అమ్మలు పొట్లం విప్పి గింజలు ఒక పళ్ళెంలో పోస్తూ. ఇప్పుడు వేరుశనగ పప్పు ఎందుకమ్మా? ఆశ్చర్యంగా అడిగింది విజయ. అమ్మలు నవ్వి విజయ బుగ్గ చిదిమింది. మా విద్యులకి వేరుశనగ గింజలు లేని పులిహోర సహించదుగా. ఎల్లుండి నువ్వు పరీక్షకు వెళ్తున్నప్పుడు పులిహోర కట్టి ఇస్తానని చెప్పానుగా, ఆ పులిహోరలోకి ఇవి అంది పల్లెంలో పోసిన గింజల్లోంచి పుచ్చువి ఏరి పారేస్తూ. విజయ కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. ఎంత మంచిది అమ్మ, నాకిష్టమని బజారుకెళ్ళి గింజలు తీసుకొచ్చింది. నేనేమో పరీక్ష పుస్తకం చదవకుండా ఆ డిటెక్టివ్ పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. ఛీ అనుకుంది. ఎంత ఆపుకుందాం అనుకున్నా కన్నీళ్లు ఆగలేదు. బుటబుట కళ్ళల్లోంచి నీళ్లు బుగ్గల మీదికి జారాయి. విజయ కంట్లో నీళ్లు చూసిన అమ్మలు ఉలిక్కిపడింది. ఏం తల్లి, ఎందుకు ఏడుపు వస్తోంది? అంది అమ్మలు చేతిలోని పళ్ళెం పక్కన పెట్టేసి విజయ్ దగ్గరికి జరిగి తల నిమురుతూ. పరీక్ష ఫెయిల్ అవుతానని భయంగా ఉందా? ఫెయిల్ అయినా పర్వాలేదు, మరో 7, 5వ క్లాస్ చదువుతావు అంతే కదా లాలనగా అంది. కాదమ్మా. మరి మామయ్య గారు అలా మాట్లాడారని బాధగా ఉందా? ఆయన అలా మాట్లాడతారు కానీ చాలా మంచివారమ్మా. కాదమ్మా. మరి? అమ్మా, నేను ఆ పుస్తకం చదివేశాను అంది విజయ తల ఉంచుకొని. ఏ పుస్తకం? మామయ్య గారు ఇచ్చిన గైడు పుస్తకమా? కాదు, నువ్వు ఆ గూట్లో దాచేసావు చూడు, ఆ డిటెక్టివ్ పుస్తకం తలెత్తకుండానే అంది విజయ. అదిరిపడింది అమ్మలు. ఎప్పుడు చదివావు? నువ్వు మధ్యాహ్నం పడుకున్నప్పుడు డాబా మీద కూర్చుని చదివాను అంది కన్నీళ్లతో తలెత్తి అమ్మల వైపు చూస్తూ. అమ్మలు ఏమీ మాట్లాడలేదు. అసలు ఎలా స్పందించాలో కూడా తెలియనట్లు కొన్ని క్షణాలు స్తబ్దుగా ఉండిపోయింది. చేతిలో ఉన్న పళ్ళాన్ని పక్కన పెట్టేసి మౌనంగా వంటింట్లోకి నడిచి కిరోసిన్ స్టవ్ అంటించడంలో నిమగ్నమైంది. అమ్మకి బాగా కోపం వచ్చింది.
అనుకుంది విజయ దిగులుగా. అమ్మలకి కాస్త కోపం వచ్చినప్పుడు జష్టకానా అని తనని అంటుంది. తమ్ముళ్ళనైతే కక్కగట్ట అంటుంది. అసలు ఏమీ అనకుండా అలా మౌనంగా ఉండిపోయిందంటే బోల్డు కోపం వచ్చినట్లు లెక్క. విజయ మౌనంగా లేచి నట్టింట్లోంచి బయటకు నడిచి అరుగు మీద కూర్చుంది. బయట తమ్ముళ్ళు ముగ్గురు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ గట్టిగా అరుస్తున్న అరుపులు వినపడుతున్నాయి. వంటింట్లో స్టవ్ అంటించుతున్న అమ్మలకి ఒక్కసారిగా నిస్సహాయంగా అనిపించింది. ఆయనుంటే ఎంత బాగుండునో, ఇద్దరం కలిసి విజయకి ఏం చెప్పాలో ఆలోచించుకునేవాళ్ళం అనుకుంది నిట్టూరుస్తూ. సాయంత్రం అంతా మౌనంగానే గడిచిపోయింది. అమ్మలు అందరితోనూ మామూలుగానే మాట్లాడుతోంది. విజయ్తో మాత్రం మాటల్లేవు. అందరూ అన్నం తిని మడత మంచాలు వాల్చుకొని పడుకున్నాక, తమ్ముళ్ళు ముగ్గురు నిద్రపోయారని నిశ్చయించుకున్నాక విజయ నెమ్మదిగా అమ్మలు మంచం దగ్గరికి వెళ్ళింది. అమ్మా, అలా కోపంగా ఉండకమ్మా, ఇంకెప్పుడూ అటువంటి పుస్తకాలు చదవను అంది అమ్మలు మంచం మీద కూర్చుంటూ. అమ్మలు అటువైపు తిరిగి పడుకుంది. అప్పటిదాకా అదింపెట్టిన దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది విజయ. అమ్మా, అలా కోపంగా ఉండకమ్మా అంటూ అమ్మలు మనసు కరిగి నీరైంది. గబుక్కున్న విజయ వైపు తిరిగి మంచం మీద కూర్చుని విజయ తలను గుండెలకు అదుముకుంది. చూడమ్మా విజ్జి, అక్కడ నాన్నగారు ఒక్కరూ ఉంటున్నారు. నేను ఇక్కడ సుఖాలన్నీ వదిలేసుకొని ఉంటున్నాను. ఎందుకు? మీరు మంచి చదువులు చదువుకోవాలని. మరి నువ్వేమో ఎల్లుండి ఆ పెద్ద పరీక్ష పెట్టుకొని ఆ చెత్త పుస్తకం చదువుతూ కూర్చున్నావు. మరి నాకు కోపం రాదు? అది కాదమ్మా, అసలేమిటంటే నేను ఆ పుస్తకాన్ని పూర్తిగా చదువుదామని అనుకోలేదు. అసలు ఆ పుస్తకంలో ఏముంటుందో ఒక్కసారి చూద్దాం అనుకున్నాను. ఒకసారి చదవడం మొదలెట్టాక నాకే తెలియకుండా అలా పూర్తిగా చదివేశానమ్మా పుస్తకం అంతా. ఇంతకు ఆ పుస్తకంలో ఏముంది? మరేమో ఒక మనిషిని మరో మనిషి చంపేస్తాడు. ఎవరు చంపారో ఎవరికీ తెలియదు. అందులో ఒక డిటెక్టివ్ ఉంటాడు. అతను కొన్ని ఉపాయాలు పన్ని ఆ చంపిన వాళ్ళను పట్టుకుంటాడు. ఒకరినొకరు చంపుకునే ఆ కథలు చిన్నపిల్లవి, నీకెందుకు తల్లి? చక్కా మునిపటిలా చందమామ, బాలమిత్ర చదువుకో. మళ్ళా ప్రభ కూడా తెప్పిస్తాం. అందులో పిల్లల కథలు చదువుకో అంది అమ్మలు అనునయంగా. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. అమ్మా, నేనొకటి అడగనా అంది విజయ. అడుగు తల్లి. మరేమో ఆ చందమామ కథల్లో కూడా ఈ చంపుకోవడాలు అవి ఉంటాయి కదా. జంతువులు ఒకదానిని ఒకటి చంపుకుంటాయి. కొన్నిసార్లు మనుషులు జంతువుల్ని చంపుతారు. ఒక్కోసారి ఇద్దరు రాజులు యుద్ధం చేసి ఒకరినొకరు చంపుకుంటారు. అటువంటి కథలు నేను బోల్డ్ చదివాను అంది విజయ. గతుక్కుమంది అమ్మలు. విజయ చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. అసలు తాను ఆ విధంగా ఎందుకు ఆలోచించలేదు? వీళ్ళ నాన్నగారు ఉంటే విజయ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పేవారో. ఈసారి ఉత్తరంలో ఆయనకి ఇవన్నీ రాయాలి అనుకుంది అమ్మలు. అది కాదు తల్లి, అవన్నీ రాజుల కథలు, జంతువుల కథలును. అయినా అటువంటి పుస్తకాలు చదవడం మొదలెడితే మంచి పుస్తకాలు చదవబుద్ధి పుట్టదు. నా మాట విని ఈసారి నుంచి వదిన దగ్గర నుంచి అటువంటి పుస్తకాలు తెచ్చుకోకు అంది అమ్మలు విజయ ముంగురులు సవరిస్తూ. అలాగే అమ్మా, ఇంకెప్పుడు చదవను అంది విజయ అమ్మ పక్కన చోటు చేసుకుని పడుకుంటూ. సోమవారం తెల్లారగట్లే వరాల బాబుగారు ఒకసారి వచ్చి అమ్మలకి ఆ రోజు విజయ పరీక్ష గురించి గుర్తు చేసి వెళ్ళారు. అమ్మలు విజయ రోజు కంటే గంట ముందే లేచారు. ముందు రోజే అమ్మలు ఆడపడుచు ఇంటికి వెళ్ళి ఇడ్లీలకి పప్పు రుబ్బి ఆమాన్ దస్తాలో కారప్పొడి, ఇడ్లీ పొడి దంచి తెచ్చుకుంది. విజయ స్నానం చేసి రాగానే, విజులు, ఇవాళ నీకు 4 జడలు వేస్తాను అంది అమ్మలు. 4 జడలా? వద్దమ్మా, ఇంత పెద్దయ్యాక 4 జడలు వేసుకుంటే అందరూ నవ్వుతారు. అయినా మనం రైల్లో వెళ్తున్నప్పుడు కదా 4 జడలు వేస్తావు, ఇవాళెందుకు అంది విజయ గునుస్తూ. 4 జడలంటే నుదుటి దగ్గర నుంచి 3 చిన్న పాయలు తీసి చిన్న జడ వేసి తర్వాత దాన్ని పెద్ద జడతో కలుపుతారు. 2 వైపులా అలా చేస్తారు. మా అమ్మ ప్రయాణాలప్పుడు అటువంటి జడలు వేసేది. అలా వేసిన జడలు 2 రోజులైనా రేగిపోకుండా ఉంటాయి. పరీక్షకి వెళ్తున్నావు కదమ్మా, పొద్దున్న వెళ్ళిన దానివి మళ్ళా ఎప్పుడో సాయంత్రం వస్తావు. 4 జడలైతే సాయంత్రం దాకా రేగిపోకుండా ఉంటాయి అంది అమ్మలు విజయ జుత్తు విప్పుతూ. బోల్డ్ కొబ్బరి నూనె రాసి నున్నగా దువ్వి గట్టిగా బిగించి 4 జడలు వేసేసింది.
వేడివేడి ఇడ్లీల మీద నెయ్యి వేసి పక్కన కారప్పొడి వేసి విజయ్కి ఇచ్చింది. విజయ టిఫిన్ తినడం పూర్తి అవుతూనే వరాల బాబుగారు వచ్చారు. ఏమ్మా, విజయ తయారైందా అంటూ. తయారైంది బాబుగారు. ఇదిగో ఈ సంచిలో ఇద్దరికీ వేరువేరుగా పులిహోర పొట్లాలు పెట్టాను. మరచెంబులో నీళ్లు కూడా పెట్టాను. సంచి విజయ పట్టుకుంటుందిలేండి, మీరు పట్టుకోవద్దు అంటూ సంచి చూపించింది. వరాల బాబుగారు విజయ రాజావారి హైస్కూల్కు చేరేసరికి అక్కడ బాగా హడావిడిగా ఉంది. పిల్లల్ని తీసుకొచ్చిన తండ్రులు అటు ఇటు హడావిడిగా తిరుగుతూ, కొందరు పిల్లలతో పాటు వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అటు ఇటు పరిగెడుతూ అంతా సందడిగా ఉంది. నువ్విక్కడ గట్టు మీద కూర్చో తల్లి, నేను నీ పరీక్ష ఏ గదిలో జరుగుతుందో కనుక్కొని వస్తాను అంటూ వరాల తాతగారు గబగబా భవనం వైపు నడిచారు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చి, అదిగో అక్కడ కనపడుతోంది చూడు, ఆ గదిలో నీ పరీక్ష. మొత్తం 4 గదుల్లో పరీక్షలు జరుగుతున్నాయి అన్నారు. అప్పటిదాకా నిబ్బరంగానే ఉన్న హఠాత్తుగా విజయ మనసులో దిగులు కమ్మేసింది. మొన్ననంతా ఆ డిటెక్టివ్ నవల చదువుతూ కూర్చుంది. నిన్న ఆ గైడు పుస్తకం తెరిస్తే అన్నీ తెలిసినవే ఉండి ఏమీ చదవబుద్ధి కాలేదు. పైగా ఇంత హడావిడి తానెప్పుడూ చూడలేదు. కొంపదీసి ఫెయిల్ అయిపోతానో ఏమిటో అనుకుంది బెంగగా. వరాల తాతగారు మాత్రం హుషారుగా కనపడిన వాళ్ళందరినీ పలకరించేస్తూ, అటూ ఇటూ పరిగెడుతున్న చిన్నపిల్లలను ముద్దు చేస్తూ, కాస్త పెద్ద పిల్లలను జోకులేసి నవ్విస్తూ ఒకచోట ఉండకుండా అలా తిరుగుతూనే ఉన్నారు. ఈ వరాల తాతగారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అసలు అలా ఎలా ఉండగలరో అనుకుంది విజయ ఆశ్చర్యంగా. మొదటి గంట మోగింది. తల్లి, నువ్వింక పరీక్ష జరిగే గదిలోకి వెళ్ళాలి. పదా, నిన్ను నేను గదిలోపలి దాకా దిగబెడతాలే. మరేం బెంగపడకుండా హాయిగా రాసేయి అన్నారు వరాల తాతగారు విజయ చెయ్యి పట్టి తీసుకెళ్తూ. పరీక్ష గదిలో బెంచీల మీద పేర్లు రాసి ఉన్నాయి. సామవేదుల విజయలక్ష్మి అన్న పేరు ఉన్న చోట విజయని కూర్చోబెట్టి విజయ తల నిమిరి బయటికి వెళ్ళిపోయారు వరాల తాతగారు. అప్పట్లో ఆ పరీక్షకి రోల్ నెంబర్లు ఉండేవి కాదు. మొదట లెక్కల పరీక్ష. పెద్ద బ్లాక్ బోర్డు మీద ఒక మాస్టారు గారు వచ్చి 6 లెక్కలు రాశారు. ఆయన రాయడం పూర్తవుతుండగానే రెండో బెల్లు కొట్టేశారు. మరో టీచర్ వచ్చి అందరికీ తెల్ల కాగితాలు, రూళ్ళవి పంచిపెట్టారు. విజయ్కి లెక్కలంటే ఎప్పుడూ భయం లేదు. ఇచ్చిన కాగితం మీద తన పేరు రాసి బోర్డు మీద రాసిన 6 లెక్కలు చకచకా చేసేసింది. 6 లెక్కలు అయిపోయాక చుట్టూ చూసింది. అందరూ తలెత్తకుండా ఇంకా పరీక్ష రాస్తున్నారు. ఏ పిల్ల, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? లెక్కలు రావడం లేదా? గద్దించి అడిగింది ఇంతకు మునుపు తెల్ల కాగితాలు పంచిపెట్టిన టీచర్. విజయ భయపడిపోయింది. నేను అన్ని లెక్కలు చేసేశాను టీచర్ అంది భయం భయంగా. అప్పుడే 6 లెక్కలు చేసేసావా? అపనమ్మకంగా అడిగింది. అవును టీచర్. లెక్కలంటే 4 కోడిగీతలు గెలకడం కాదు, మరొకసారి చేసినవన్నీ చూసుకో చిరాగ్గా అంది టీచర్. విజయ తల వంచుకొని లెక్కలు చేసిన కాగితం వైపు చూడసాగింది. బోల్డు సేపు అయిన తర్వాత పరీక్ష రాసే టైం అయిపోయిందనడానికి గుర్తుగా గంట మోగింది. ఇంతకు మునుపు బోర్డు మీద లెక్కలు రాసిన మాస్టారు, ఆ టీచరు ఇద్దరూ అందరి దగ్గర నుండి పేపర్లు తీసుకోవడం మొదలెట్టారు. అప్పట్లో మగ టీచర్లను మాస్టర్ అని, ఆడ టీచర్లను టీచర్ అని అనేవారు. విజయ తన పేపర్ కూడా ఇచ్చేసింది. పొద్దున్న రెండో పరీక్ష జనరల్ నాలెడ్జ్. ఇంతకు ముందు లెక్కలు బోర్డు మీద రాసిన మాస్టారే ఓ 10-12 చిన్న చిన్న ప్రశ్నలు బోర్డు మీద రాశారు. ఈసారి విజయ రాయడం అంత త్వరగా అయిపోలేదు. ఒక్కొక్క ప్రశ్నకు తాపీగా ఆలోచించుకుంటూ జవాబులు రాసింది. దాదాపు బెల్లు కొట్టే సమయానికి రాయడం పూర్తి అయింది. పేపర్లు ఇచ్చేసి పిల్లలందరూ బయటకు నడిచారు. క్లాస్ రూమ్ గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నారు వరాల తాతగారు. ఎలా రాశావమ్మా విజయ తల్లి, బాగానే రాశావా అడిగారు ఆప్యాయంగా. బాగానే రాశాను తాతగారు. లెక్కల పేపరు మరీ తొందరగా అయిపోయింది. చాలాసేపు ఉత్తినే కూర్చున్నాను. తొందరగా అయిపోయిందా? అన్ని లెక్కలు చేశావా తల్లి ఆందోళనగా అడిగారు. అన్నీ చేశాను తాతగారు. సరే పద, అక్కడ చెట్టు క్రింద కూర్చుని అమ్మ ఇచ్చిన పులిహోర తినేద్దాం అన్నారు. ఇద్దరూ చెట్టు కిందకు నడిచారు. విస్తరాకుల్లో కట్టిన పొట్లం విప్పగానే నువ్వుల గుండా ఇంగువ కలిసిన గుమగుమలతో నోరు ఊరిపోయింది విజయకి. బోల్డు వేరుశనగ పలుకులు వేసి చేసింది అమ్మలు పులిహోర.
మీ అమ్మకి పులిహోర చేయడంలో ఏదైనా బిరుదు ఇచ్చేయవచ్చు తల్లి అన్నారు వరాల తాతగారు మొదటి కడి నోట్లో పెట్టుకోగానే. మా అమ్మ అన్నీ బాగా చేస్తుంది తాతగారు అంది విజయ గర్వంగా. ఇద్దరూ భోజనం చేశాక వరాల తాతగారు యథావిధిగా అందరినీ పలకరిస్తూ నవ్వుతూ అటూ ఇటూ తిరగసాగారు. మధ్యాహ్నం పరీక్షకి గంట కొట్టారు. నేను వెళ్తాలేండి తాతగారు, ఎక్కడ కూర్చోవాలో నాకు తెలిసిపోయిందిగా అంది విజయ. మధ్యాహ్నం పరీక్షలో తెలుగుకి కొన్ని కఠినమైన పదాలు డిక్టేషన్ ఇచ్చారు. ఒక వ్యాసం రాయమన్నారు. ఇంగ్లీషు పరీక్షకి కూడా కొన్ని పదాలు డిక్టేషన్ ఇచ్చి ఒక్కొక్కరిని పిలిచి ఇంగ్లీష్లో చిన్న చిన్న ప్రశ్నలు అడిగారు. సాయంత్రం ఇంటికి రాగానే అమ్మని చుట్టేసింది విజయ. అమ్మా, నువ్వు ఇచ్చిన పులిహోర ఎంత బాగుందో, వరాల తాతగారు కూడా మెచ్చుకున్నారు అంది. పులిహోర సంగతి సరేలే, పరీక్ష బాగానే రాసావా? బాగానే రాశానమ్మా. మరో వారం రోజుల తర్వాత ఆ స్కూల్లోనే బోర్డు మీద రిజల్ట్స్ పెడతారట. అవునా? ఆ దేవుడి దయ వల్ల నీకు ఫస్ట్ ఫారంలో సీటు వచ్చేస్తే బాగుంటుంది అంది అమ్మలో. వారం రోజులు గడిచాయి. పొద్దున్న 9 గంటలప్పుడు వరాల తాతగారు వచ్చారు. తల్లి విజయ, నీ రిజల్ట్స్ చూడ్డానికి నువ్వు కూడా వస్తావా అన్నారు. వస్తాను తాతగారు, అందుకే టిఫిన్ కూడా తినేసి తయారుగా ఉన్నాను అంది విజయ. ఓ అరగంటలో వచ్చేస్తామమ్మా అంటూ విజయం తీసుకుని బయలుదేరారు వరాల బాబుగారు. అరగంట గడిచింది, గంట కూడా గడిచింది, గంటన్నర అయింది. ఇద్దరూ వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. అమ్మలు కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరుగుతోంది. ఇంత ఆలస్యం ఎందుకైంది చెప్పమా అనుకుంది ఆందోళనగా. ఇంతలో వంటింట్లో కుంపటి మీద వేగుతున్న బంగాళాదుంప ముక్కలు గుర్తొచ్చాయి. గబగబా వంటింట్లోకి నడిచింది అమ్మలు. వంటింట్లో కుంపటి మీద ఉన్న ముక్కలు కలుపుతున్నప్పుడు వీధిలోంచి వరాల బాబుగారి గొంతు సందడిగా వినిపించింది. ఒరే రమేషు, కామేషు, నరేషు, తొందరగా రెండర్రా అని అరుస్తూ మగపిల్లలు ముగ్గురు వీధిలోకి పరిగెత్తారు. కుంపటి మీంచి మూకుడు దించి కింద పెట్టి అమ్మలు కూడా గబగబా సావిట్లోకి వచ్చింది. అమ్మలు వచ్చేసరికే వరాల బాబుగారి చుట్టూ మగపిల్లలు నిల్చొని ఉన్నారు. ఒరేయ్, నా చేతిలో ఏముందో చెప్పుకోండరా అంటున్నారు వరాల బాబుగారు. తినే వస్తువా, ఆడుకునే వస్తువా తాతగారు? నరేష్ అడిగాడు. తినే వస్తువే. చాక్లెట్లు అన్నాడు నరేష్. పిప్పరమెంటు బిళ్ళలు అన్నాడు కామేష్. పకోడీలు అన్నాడు రమేష్. ఊహూ, అవేవి కాదు, జిలేబీలు అన్నారు వరాల బాబుగారు వెనక పెట్టిన చేతులు ముందుకు తెస్తూ. జిలేబీలా? నాకు బోల్డ్ ఇష్టం అన్నాడు నరేషు దబ్ దబ్ మని గెంతుతూ. అన్నీ చూస్తున్న అమ్మలకి అర్థమైపోయింది. బాబుగారు, విజయ పాస్ అయిపోయిందా సంతోషంగా అడిగింది. అలాగిలాగా కాదమ్మా, బొబ్బిల్లో పరీక్ష రాసిన వాళ్ళందరిలోకి ఫస్టు అన్నారు వరాల బాబుగారు నవ్వుతూ. నిజమా బాబుగారు? మనసంతా ఆనందంతో నిండిపోగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అడిగింది అమ్మలో. ఈ లోపల విజయ వచ్చి అమ్మలని అమాంతం వాటేసుకుని భుజం మీద తలవాల్చింది. ఇంకా విను తల్లి, మన విజయ కాక మరో ముగ్గురిని నేరుగా సెకండ్ ఫారంలోకి తీసుకుంటామన్నారు. అవునా అంది అమ్మలు తనని వాటేసుకున్న విజయ తల నిమురుతూ. అవునమ్మా, మిగిలిన ముగ్గురు మగపిల్లలు. వీళ్ళు నలుగురికి మళ్ళా లెక్కల్లో చిన్న పరీక్ష పెట్టారు. అందులో పాస్ అయితే ఇక సెకండ్ ఫారంలో చేరిపోవచ్చన్నమాట. నలుగురు ఆ పరీక్ష కూడా పాస్ అయిపోయారు. అందుకే ఇంత ఆలస్యమైంది అన్నారు వరాల బాబుగారు అందరికీ జిలేబీలు అందిస్తూ. అబ్బా, చాలా మంచి విషయం చెప్పారు బాబుగారు, అంతా మీ ఆశీస్సులే అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ. పదండి బాబుగారు, అన్నయ్య గారికి వదిన గారికి కూడా ఈ విషయం చెప్దాం అంది అమ్మలు మళ్ళీ. అందరూ పక్కవాటాలోకి నడిచారు. ఎప్పటిలాగే ఉయ్యాల బల్ల మీద కూర్చొని రేడియో వింటున్నారు రామావతారం గారు. విజయ వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టింది. వరాల బాబుగారు సంగతంతా చెప్పారు. సందడి విని వంటింట్లోంచి అమ్మలు ఆడపడుచు కూడా వచ్చారు. ఆవిడ కాళ్ళకు కూడా దండం పెట్టింది విజయ. ఏమిటేమిటి, మా విజయ బొబ్బలికంతకు ఫస్ట్ వచ్చిందా? మా రామం కూడా అంతే, ఏ పరీక్ష రాసినా అందులో ఫస్టే. అంతా ఆ తండ్రి పోలికన్నమాట అన్నారావిడ సంతోషంగా. అయితే ఏం చేస్తావమ్మా, సెకండ్ ఫారంలో చేర్పించేస్తావా అడిగారు రామావతారం గారు అమ్మలుని. మరి సెకండ్ ఫారంలో సీటు వచ్చినప్పుడు
చేర్పించేస్తేనే బాగుంటుంది కదా అన్నయ్య గారు అంది అమ్మలో. అది కాదమ్మా, రాజావారి హై స్కూల్కి అనుబంధంగా ఆడపిల్లలకి ఈ సంవత్సరం నుండే ఒక హై స్కూల్ పెట్టారు. అందులోనే విజయ్ని చేరుద్దామని అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫారంలో చేర్చాలి అంటే కో ఎడ్యుకేషన్ స్కూల్లో చేర్పించాలి. అక్కడ ఎటువంటి ఆకతాయి విధవులుంటారో, హాయిగా ఆడపిల్లల స్కూల్లోనే చదివితే బాగుంటుంది కదా అన్నారాయన. రామావతారం, మన బొబ్బిల్లో అలాంటి ఆకతాయి విధవలెవరూ లేరోయ్ అన్నారు వరాల బాబాయ్ గారు మధ్యలో కల్పించుకుంటూ. ఏమో, ఎవరు చూడొచ్చారు? అయినా మరొక విషయం, మన పిల్ల ఫస్ట్ ఫారంలో ఉంటే ఎప్పుడూ ఫస్టులోనే ఉంటుంది. అదే సెకండ్ ఫారం అయితే క్లాస్లో వెనకబడిపోవచ్చు. ఆయన చెప్పిన ఆ రెండో విషయం కాస్త సబబుగానే అనిపించింది అమ్మలకి. అన్నయ్య గారు, వీళ్ళ నాన్నగారికి ఉత్తరం రాసి ఆయన అభిప్రాయం కూడా అడుగుతానండి. స్కూల్లో చేర్పించడానికి ఇంకా సమయం ఉంది కదా అంది అమ్మలు. పోనీ అలాగే చెయ్యమ్మా అన్నారాయన. అందరూ మళ్ళా తమ ఇంట్లోకి వచ్చేశారు. ఇంటికి రాగానే కుంపటి మించి దించిన బంగాళాదుంపల వేపుడు మూకుడు మళ్ళా కుంపటి మీదకెక్కించి కుంపట్లో కొన్ని బొగ్గులు వేసింది అమ్మలో. అబ్బా, ఇవాళ బంగాళాదుంపల వేపుడా? మా మంచి అమ్మ అంది విజయ అమ్మలు పక్కనే కూర్చుంటూ. విజులు, నీకు ఫస్ట్ ఫారంలో చేరాలనుందా సెకండ్ ఫారంలోనా అమ్మలు అడిగింది. ఏమిటోనమ్మా, నాకేం తోచడం లేదు. నువ్వు నాన్నగారు ఎలాగంటే అలాగే అంది విజయ. అమ్మలు మనసు సంతోషంతో నిండిపోయి ఉంది. అప్పుడెప్పుడో సింగరేణి లేడీస్ క్లబ్లో హుందాగా నిల్చుని మైకు ముందు మాట్లాడిన BA పాస్ అయిన భారతి గుర్తొచ్చింది. మా విజయ్ కూడా కొన్నేళ్లకి అలా అయిపోతుంది అనుకుంది ఆనందంగా. అమ్మలు నోటంట అప్రయత్నంగా ఒక కూని రాగం వచ్చేసింది. అమ్మా, నువ్వేం పాడుకుంటున్నావో తెలిసిపోయిందిలే. నా చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి రోజు ఆ పాటే పాడేదానివి కదా అంది విజయ అమ్మలు భుజం మీద తలవాల్చి. బడవకానా, నీకన్నీ గుర్తుంటాయి అంది అమ్మలు విజయ నెత్తి మీద చిన్నగా ముడుతూ. అమ్మా అమ్మా, ఆ పాట గట్టిగా పాడమ్మా, నాకెంత ఇష్టమో ఆ పాట అంది విజయ గారాలు పోతూ. అమ్మలు కాస్త గట్టిగా పాడటం మొదలెట్టింది. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి, పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి, కళలన్నీ చూపించి ఘనకీర్తి తేవాలి, ఘనకీర్తి తేవాలి, ఘనకీర్తి తేవాలి. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. మా పాప పలికితే మధువులే కురియాలి, మా పాప పాడితే పాములే ఆడాలి. మా పాప పలికితే మధువులే కురియాలి, మా పాప పాడితే పాములే ఆడాలి, పాములే ఆడాలి, పాములే ఆడాలి. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఏ దేశమే జాతి ఎవరింటిది పాప అని ఎల్లరడగాలి మా పాపని. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప అని ఎల్లరడగాలి మా పాపని. తెలుగుదేశము నాది తెలుగు పాపను నేను, తెలుగుదేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటించి వేయాలి, చాటించి వేయాలి, చాటించి వేయాలి. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. బంగారు మా పాప బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. రచయిత్రి గారు చెప్పిన ఈ పాట నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ పాడేదటండి. మా అమ్మమ్మ గారింట్లో నేనే పెద్దమ్మాయిని కాబట్టి మా అమ్మమ్మ ఎప్పుడు ఈ పాట పాడేది. కాబట్టి మాకు కూడా ఈ పాట బాగా వచ్చింది. అందుకే ఇక్కడ చూసి నేను కూడా పాడగలిగానండి. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. మా అమ్మమ్మ చాలా బాగా పాడేవారు. ఆవిడ పాడే పాటల్లో
నాకిష్టమైన పాట ఇదొకటండి. ఇది ఏ సినిమాలోది కాదు. ఈ పాటను మాంచాల జగన్నాథరావు గారు రాయగా, సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చగా, రావు బాలసరస్వతి గారు పాడారు. పాటంతా అయిపోయాక, అమ్మా మరోసారి పాడవు అంది విజయ. చాలేవే, మరెప్పుడైనా పాడతాలే, భోజనాలకి వేలైపోతోంది అంది అమ్మలు. మర్నాడు ఉదయాన్నే కూర్చుని విజయ ఫస్ట్ ఫారం రిజల్ట్స్ విషయం అమ్మలు రామానికి రాసింది. విజయని సెకండ్ ఫారంలో చేర్చితే మంచిదా కాదా అన్న విషయం కూడా సలహా అడిగింది. నిన్నటి రోజు రామం అక్కడ లేకపోవడం తనకెంత లోటుగా అనిపించిందో కూడా రాసింది. ఉత్తరం అంతా పూర్తి అయ్యి అంటించబోతున్నప్పుడు విజయ అక్కడికొచ్చింది. ఎవరికమ్మా ఉత్తరం అడిగింది కుతూహలంగా. నాన్నగారికి తల్లి అంది అమ్మలు. నాన్నగారికా? అయితే ఇయ్యి, నేను చదివి ఇచ్చేస్తాను. జాగా ఉంటే నేను కాస్త రాస్తాను ఉత్సాహంగా అంది విజయ. నేను నాన్నగారికి రాసిన ఉత్తరాలు నువ్వు చదవకూడదమ్మా అంది అమ్మలు. ఎందుకు చదవకూడదు? నువ్వు ఇంతకు మునుపు పిన్నికి రాసిన ఉత్తరాలు, అమ్మమ్మ తాతగారులకి రాసిన ఉత్తరాలు నాకే ఇచ్చేదానివి కదా చదవడానికి. అది కాదు తల్లి, అసలు ఎవరి ఉత్తరాలు చదవకూడదు. కానీ పిన్ని వాళ్ళకి రాసిన ఉత్తరాలు చదివినా పర్వాలేదని నీకు ఇస్తుండేదాన్ని. ఆ ఉత్తరాలు చదివి ఉత్తరాలు ఎలా రాయాలో తెలుస్తుందని అవి ఇచ్చేదాన్ని. నువ్వు కావాలంటే మరో కవర్లో నాన్నగారికి ఉత్తరం రాయి, నాన్నగారు కూడా సరదా పడతారు అంది అమ్మలు కవరు అంటించేస్తూ. అమ్మో, ఈ పిల్ల ప్రశ్నలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి అనుకుంది మనసులో. రామం అడ్రస్సులు రాసి ఇచ్చిన ఇన్లాండ్ కవర్లో నుంచి ఒకటి తెచ్చి విజయకు ఇచ్చింది. ఈ కవర్లో పూర్తిగా నువ్వే రాసుకోవచ్చు, ఇది అచ్చంగా నీదే అంది. విజయ ఉత్సాహంగా కవరు అందుకుంది. అతి చిన్న చిన్న అక్షరాలతో కవర్లో బోల్డు విషయాలు రాసింది. తన పరీక్ష విషయం, లెక్కల పరీక్ష ఎలా తొందరగా అయిపోయిందో, సెకండ్ ఫారంలో చేరాలో వద్దో నిర్ణయించుకోలేకపోతున్న విషయం, బొబ్బిలి ఇంట్లో ఏమేమి నచ్చాయో ఏమేమి నచ్చలేదో అన్న విషయం, ముందు రోజు తను రమేషు దెబ్బలాడుకున్న విషయం అన్నీ రాసేసి ఇంకా కొన్ని విషయాలు మిగిలిపోతే మార్జిన్లో రాసేసింది. అన్నీ రాశాక కవరు అమ్మలకి ఇచ్చింది. ఇదిగో చదువు అంటూ. అంటించేయి. ఇప్పుడే నేను చెప్పాను కదా ఇంకొకరి ఉత్తరాలు చదవకూడదని. మరి నేను చదవకూడదు కదా అమ్మలు నవ్వుతూ అంది. మరి నేనేమైనా తప్పులు రాస్తే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, నీకే తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు హై స్కూల్ పిల్లవే అయిపోతున్నావు అంది అమ్మలు. ఇద్దరి ఉత్తరాలు తీసుకెళ్లి వీధి చివరనున్న పోస్ట్ డబ్బాలో వేసొచ్చింది విజయ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.